మనమైతే విలేజ్ లో ఉన్న వన్ ఆఫ్ ది క్రేజియస్ డ్యామ్స్ లో అయితే ఉన్నాము. ఇవైతే మినీ డ్యామ్స్ అయితే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వీళ్ళైతే వాటర్ అయితే డిఫరెంట్ ప్లేసెస్ కి అయితే ఫికెట్ టు గాయ్స్ వాటర్ చూసారా ఫ్లో ఎలా ఉంది, మొత్తం కూడా బురద ఉంది కదా. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళలేం. సో వెళ్ళామంటే మన షూ ఖరాబ్ అయిపోతుంది, ఇంట్లో మనల్ని అయితే తన్నుతారు అనమాట. ఏమైందంటే కొంచెం లోపలికి అయితే వచ్చాం కదా, లోపలికి వచ్చిన తర్వాత అయితే మొత్తం రోడ్ అయితే మరీ దారుణంగా ఆఫ్ రోడ్ అయితే అయిపోయింది. మొత్తం ఈ రోడ్ మొత్తం అయితే ఆఫ్ రోడ్ అయితే అయిపోయింది. మనకేంటంటే ఇది మాత్రమే ఖాళీ అవుతుంది. సో ఇటు నుంచి అయితే మనం అయితే వెళ్ళాలి. సో ఇవి కూడా పొలాలు అండ్ ఇవి పొలాలు. ఇప్పుడైతే యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అవుతుంది. సో 7 o'clock అంటే మనం అయితే మార్నింగ్ రైడ్ అయితే చూడైతే చేయబోతున్నాం. ఏంటంటే లోకల్లో ఏమైనా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటే వాటిని అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సరదాగా లోకల్లో ఏమైనా వైబ్స్ ఉంటే వాటిని అన్నింటి మనం అయితే ఈరోజు అయితే కవర్ చేద్దాం. సో చాలా అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. ఇదైతే మన ఆశ. ఇప్పుడైతే మనం అయితే సరదాగా అయితే దీంతో అయితే మార్నింగ్ రైడ్ అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా నేనైతే సౌండ్ చూపిస్తాను. సౌండ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సౌండ్ చూస్తే కదా, సౌండ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా అయితే మన ఆర్సీది అయితే. బట్ ఇప్పుడైతే మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో లోకల్ వైబ్స్ ఏమున్నాయి అనేసి మొత్తం అయితే అన్నిటిని అయితే కవర్ చేద్దాం. ఏంటంటే రైడ్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే నేనైతే చూస్తాను. క్రేజీగా ఉంది ప్లేస్ అయితే. అండ్ మీకైతే ఒకసారి చూపిస్తే ఆ ప్లేస్ ఎట్లా ఉండదు. ప్లేస్ చాలా అవసరంగా అయితే ఉంటుంది. అండ్ బండి అయితే పక్కా ఆపాను. యాక్చువల్గా మీకు ప్లేస్ అయితే చూపిస్తాను. ఇదనమాట అసలైన ప్లేస్. సో చుట్టూరు ఉంది కదా, సో ఇదంతా మనకైతే ఇట్లా యూ షేప్ ఏంటంటే ఇట్లా చాలా దూరం అయితే రోడ్ అయితే ఉంటుంది. మనకి ఇటు అండ్ ఇటు కూడా మనకైతే మొత్తం పంట పొలాలే. సో చాలా క్రేజీగా ఉంటుంది మొత్తం. మనకైతే ఇదైతే ఘాట్ రోడ్. సో ఈ రోడ్లో అయితే మనమైతే మన కేటీఎం ఆర్సీతో అయితే మనం అయితే సరదాగా రైడ్ చేసుకుంటూ మొత్తం అయితే అసలు ఏమున్నాయి ఏంటని అయితే అన్నీ చూద్దాం. ఏమైందంటే కొంచెం లోపలికి అయితే వచ్చాం కదా, లోపలికి వచ్చిన తర్వాత అయితే మొత్తం రోడ్ అయితే మరీ దారుణంగా ఆఫ్ రోడ్ అయితే అయిపోయింది. ఏంటంటే ఆర్సీతో ఆఫ్ రోడింగ్ అంటే చాలా కష్టం, ఎందుకంటే చేతులు నొప్పులు వచ్చేసి అవ్వదు అనమాట. బట్ ఏంటంటే సరదాగా మనమైతే మొత్తం విలేజ్ వైబ్స్ అన్నింటిని అయితే క్యాప్చర్ చేయడానికి అయితే సరదాగా రిస్క్ తీసుకుని అయితే మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్దాం. మొత్తం ఈ రోడ్ మొత్తం అయితే ఆఫ్ రోడ్ అయితే అయిపోయింది. మనకేంటంటే ఇది మాత్రమే ఖాళీ అవుతుంది. సో ఇటు నుంచి అయితే మనం అయితే వెళ్ళాలి. సో ఇవి కూడా పొలాలు అండ్ ఇవి పొలాలు. సో పొలాల మధ్యలో ఏంటంటే రోడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనమైతే మన ఆర్సీతో అయితే ఇప్పుడైతే సరదాగా అయితే లోపలికి అయితే ఇంకా రైడ్ చేద్దాం. ఇదైతే మామూలుగా అయితే లేదు, రోడ్ అయితే చాలా అయితే దారుణంగా అయితే ఉంది. సో బట్ ఏంటంటే నేచర్ అయితే చాలా అవసరంగా వేస్తుంది. మనకి చుట్టూరు పొలాలు మధ్యలో ఏంటంటే ఇట్లా రోడ్ ఉండడం అయితే చాలా యాక్చువల్గా అయితే మనకి యాజ్ సెంటర్ వ్యూ. సో చాలా బాగుంది కదా. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. 7 o'clock అయితే మనకి యాక్చువల్గా నేచర్ విలేజ్లో అయితే ఇట్లా ఉంటుంది. ప్రజెంట్ మనకి రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే పొలం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దానికోసం అయితే ఇవన్నీ అరేంజ్మెంట్స్ అనమాట. సో మీకు దూరంగా అయితే కనిపిస్తున్నట్టున్నాయి అనుకుంటున్నా. సో ఏంటంటే రైతులు మార్నింగ్ టైం ఏంటంటే వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మీకు అసలు ఇంజనీరింగ్ వర్క్స్ అంటే ఏంటో చూపిస్తాను. సో మీరైతే ఎప్పుడు చూస్తుంటారన్నమాట. సో ఏంటంటే ఇట్లాంటివి మీరు ఏంటంటే విలేజ్లోనే చూస్తారు. ఫార్మర్స్ కూడా ఇంజనీర్స్ లెవెల్స్లో ఆలోచిస్తారన్నమాట. ఇప్పుడైతే మీకైతే కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా, సో ఇవి అన్నమాట పంట పొలాలు. యాక్చువల్గా ఏంటంటే మీకు చెప్పాలంటే ఇదే ఒక దారి ఉంది, ఇది ఒక దారి ఉంది, మధ్యలో వాటర్ అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఇంజనీరింగ్ వర్క్ ఏంటంటే సో మనకేంటంటే మధ్యలోంచి మీకు వాటర్ని అయితే ఇట్లాగైతే సప్లై చేస్తూ ఉంటారు. సో ఇట్లాగా వాటర్ని ఇట్లా సప్లై చేస్తూ ఉంటారు. సో ఏంటంటే వాటర్ అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా మధ్యలో మనకైతే 2 దారులు ఉంటాయి. ఈ దారులను దేనికి యూజ్ చేస్తారంటే ఈ పొలాలు ఉన్నాయి కదా, సో వీటికి ఏంటంటే వీళ్ళు వ్యవసాయం చేయడానికి, వాళ్ళ లోపలికి వెళ్ళడానికి, ఇంకా మనకి లోపల చాలా పొలాలు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళడానికి అయితే వీటిని అయితే యూజ్ చేస్తారు. అండ్ మధ్యలో వాటర్ ఏంటంటే వీళ్ళు అయితే స్టోర్ చేస్తారన్నమాట. ఇదేంటంటే వీళ్ళు ఒక మినీ లేక్ లాగా ఈ పొలానికి వాటర్ సప్లై చేసుకోవడానికి అయితే వీళ్ళు అయితే యూజ్ చేస్తుంటారు. మోస్ట్లీ రైనింగ్ సీజన్లో, సమ్మర్ సీజన్స్లో అయితే వాటర్ని స్టోర్ చేయడానికి అయితే చాలా అయితే యూజ్ అవుతాయి. ఇంకా లోపలికి అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే మనం వైట్ షూ వేయడం వల్ల లోపలికి అయితే వెళ్ళకపోతున్నాం. మొత్తం అయితే ఖరాబ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మీకు మొత్తం కూడా బురద ఉంది కదా, సో మనమైతే లోపలికి అయితే వెళ్ళలేం. సో వెళ్ళామంటే మన షూ ఖరాబ్ అయిపోతుంది, ఇంట్లో మనల్ని అయితే తన్నుతారనమాట. సో మళ్ళీ షూ కడుక్కోవాలని మనకే వేస్తారు. సో మనం ఏంటంటే అట్లాంటి రిస్క్ తీసుకోకూడదు కాబట్టి సో బయట నుంచి మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అయితే ఈ బోధులు అయితే బాగున్నాయి. సో సరదాగా అయితే ఉన్నాయి. ఏంటంటే
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. విలేజెస్లో ఇదే స్పెషాలిటీ, ఎప్పటికప్పుడు కొత్తవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో సరదాగా అయితే వాటితో అయితే ఎంజాయ్ చేయాలి, సరదాగా అడ్వెంచర్ చేయాలి, తిరగాలన్నమాట. ఇప్పుడైతే మనమైతే సరదాగా ఒకసారి అటువైపుకి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటని. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుంచి అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో దీని మీద పడ్డామంటే అయిపోతుంది. చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇదైతే. ఇప్పుడు ఇంకా పైకి అయితే వెళ్దాం. సో మనకైతే ఇటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది యాక్చువల్గా. సో యాక్చువల్గా ఎట్లా అయితే నడుచుకుంటూ కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాం. సో దారి అయితే మాత్రం చాలా బాగుంది. సో నేచర్ కూడా అయితే చాలా క్రేజీగా అయితే ఉంది. సో మనకి ఇక్కడ మొత్తం వాటర్, ఇవన్నీ వాటరే. సో ఏంటంటే స్లిప్ అయ్యామంటే వీటిలో పడిపోతాము. మొత్తం కూడా అట్లానే ఉంది. సో మనమైతే ప్రజెంట్ అయితే దీని మీద అయితే ఉన్నాము. పడ్డామంటే మనం కూడా అయితే బురదలో పామేసుకొని ఇంటికి వెళ్తాం. ఇంట్లో వాళ్ళు అయితే మనల్ని అయితే తన్నుతారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ విలేజెస్లో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. నేచర్ చెప్పాలంటే నేచర్ అయితే చాలా అవసరంగా అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే పొలం చేసుకునే వాళ్ళు అయితే పొలం పనులకి అయితే వస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళందరూ స్టార్ట్ అవుతున్నారు అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్. సో ఎవరికాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వర్క్ చేసుకుంటారు వీళ్ళైతే ఎర్లీ మార్నింగ్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో మొక్కలు నాటడం కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా. సో అవన్నీ అయితే వీళ్ళైతే చేస్తారు. అదే కాదు, విలేజ్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకి విలేజ్లో చాలా చోట్ల అయితే మినీ డ్యామ్స్ అయితే ఉంటాయి. అవి అయితే డ్యామ్ గుడ్ అనమాట. చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా అయితే. నట్టు ఎర్లీ మార్నింగ్ అయితే వాళ్ళైతే వాటర్ ఫ్లో చేస్తూ ఉంటారు. చాలా అవసరంగా అయితే ఉంటాయి. మనం వచ్చే మినీ డ్యామ్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు వాటర్ స్టోర్ చేసుకుంటారు అండ్ ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వదిలేస్తారు అనమాట. సో ఇవేంటంటే మిగతా పిల్ల కాలువలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిలోకి అయితే వెళ్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బోధులు ఉన్నాయి కదా, సో వాటిలోకి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే డ్యామ్ గుడ్గా అయితే ఉంది. యాక్చువల్గా మనం అయితే ఈ పైకి అయితే వెళ్దాం. సో ఈ పైకి వెళ్ళి సో అటువైపుకి వెళ్ళి సో అటువైపు కూడా మనం అయితే ఏముంది అంటే చూద్దాం. డ్యామ్ ఇదైతే ఫ్రంట్ వ్యూ అనమాట. సో క్రేజీగా అయితే ఉంది చూడడానికి. సో చాలా అవసరంగా అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇదైతే మనకైతే వాటర్ అయితే ఇట్లా అయితే వస్తాయి మనకి. సో వీళ్ళు ఏంటంటే వాటర్ అయితే ఇక్కడైతే ఇట్లాగా స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత వాటర్ అయితే ఇట్లాగైతే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న దారులు ఉన్నాయి కదా, అవన్నీ మనకైతే వాటర్ అయితే స్టోర్ చేసుకోవడానికి. సో ఇవన్నీ కూడా మనకైతే మినీ దారులు. సో వాటర్ ఫ్లో చూస్తారు కదా ఎలా ఉందో. సో ఇవన్నీ అయితే మనకైతే సో మినీ డ్యామ్స్ అనమాట. యాక్చువల్గా మనకి ఏంటంటే దిగడానికి అంత కన్వీనియంట్గా లేదు కాబట్టి సో రిస్క్ చేసి దిగుదాం. మనం అయితే వచ్చేస్తాం. ఇదైతే మన యొక్క మినీ డ్యామ్ అనమాట. సో ఏంటంటే చిన్న చిన్న కాలువల బోధులు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ పొలాలకు కానీ వాటికైతే వాటిని అయితే పంపించడానికి అయితే వీటినైతే వీళ్ళు విలేజ్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా మనకైతే ఒక మినీ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. సో విలేజ్లో అయితే సో చాలా అయితే క్రేజీగా అయితే ఉంది. అందువైతే ఇంకా మనకి చాలా చోట్ల గుర్తవుతుంది అనమాట. ఈ గాయస్ వాటర్ చూసారా ఫ్లో ఎలా ఉందో. యాక్చువల్గా మనమైతే దిగడానికి అయితే ట్రై చేయొచ్చు, కానీ దిగామంటే మేబీ లోతు అయితే ఎక్కువ ఉండొచ్చు. సో అందుకే మనం అంత రిస్క్ చేయకూడదు. చెప్పాం కదా వాటర్ని అయితే వీళ్ళైతే డిఫరెంట్ ప్లేసెస్కి అయితే స్ప్లిట్ చేస్తూ ఉంటారు. సో ఈ డ్యామ్స్ యూజ్ చేసుకుని అనేసి. సో ఇవి అనమాట. సో మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇవైతే వీళ్ళైతే యూజ్ చేస్తారు. ఇవి కూడా ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ మీకు పంట పొలాలు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వీళ్ళు ఏంటంటే ఆ పంట పొలాలకు అయితే పంపిస్తూ ఉంటారు. సో అవసరమైనప్పుడైతే సో ఈ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు, అవసరమైనప్పుడైతే గేట్స్ అయితే క్లోజ్ చేస్తూ అయితే ఉంటారు. సో ఇవి కూడా ఒక ఇంజనీరింగ్ వండర్స్ అని చెప్పొచ్చు అనమాట విలేజెస్లో. యాక్చువల్గా ఇదనమాట టుడే మన విలేజ్ వైబ్స్. మీకు ఎలా అనిపించిన వీడియో అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం అయితే నా అకౌంట్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ గైస్, బై బాయ్.